దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళరా బాగున్నారా? సహోదరి సహోదరుడా బాగున్నావా? చిన్నబిడ్డ బాగున్నావా? యవనస్తుడా బాగున్నావా? కుటుంబంలో మరి దేవునికి చోటు ఉన్నదా? వ్యక్తిగత హృదయంలో దేవునికి చోటు ఉన్నదా? ఈ దినమున దేవుడు నిన్ను ఎంతో ప్రేమించి నీతో మాట్లాడాలని మరి ఈ రీతిగా ఆయన నిన్ను కలుసుకొనుచున్నాడు. ఆయన స్వరం వింటున్నావా? ఈరోజు ప్రార్థన చేసుకున్నావా? ఈరోజు ఉదయాన్నే దేవుని సహవాసాన్ని మరి కలిగి ఉన్నావా? మరి ఈ విషయాలన్నీ కూడా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున మీతో ఒక విషయాన్ని పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. దేవుడు సహవాసం చేస్తూ మనల్ని పిలిచే దేవుడని ఈ వారపు ధ్యానంలో మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఒక ఆయనకి దేవుని గురించిన సంగతి తెలియపరచబడింది. ప్రేమ కలిగిన దేవుడట, జాలి కలిగిన దేవుడట, మరి చాలా మరి కనికరము కలిగిన దేవుడట, ఆయన అందరినీ ఆదరిస్తూ ఉన్నాడట అని ఆయనకి ఆశ కలిగింది. మరి ఆయన ఉన్న పాటునైతే ఆయన దగ్గరకు వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే మనసులో చాలా అపరాధ భావం. ఎందుకంటే నేను జీవిస్తున్న జీవితం సరైంది కాదు, లంచగొండిని, మరి చాలా వ్యతిరేకమైన ఆలోచనలతో జీవించే వ్యక్తిని అని ఉన్నపాటున ఆయన దగ్గరకు వెళ్ళలేని పరిస్థితి. అందుకని ఆయన వచ్చే దారిలో నేను ఆయన్ని చూస్తాను, చూసి ఆ తర్వాత నేను ఆయన దగ్గరకు వెళ్ళే దాన్ని డిసైడ్ చేసుకుంటాను అన్నట్టుగా ఆయన చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు ఎక్కి చూస్తూ ఉన్నాడు. ఆ జన సమూహంలో యేసుక్రీస్తు ప్రభువారు వస్తూ ఉన్నారు. ఆ జన సమూహంలో యేసుక్రీస్తు ప్రభువారు వస్తూ వస్తూ ఆ చెట్టు దగ్గరకు రాగానే ఆ చెట్టు క్రింద నుండి ఆ చెట్టు పైన ఉండి చూసి అతన్ని పిలుస్తున్నాడు. జక్కయ్య, చెట్టు దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదే అని. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువుకి అందరూ తెలుసు. ఈ ప్రేమ కలిగిన దేవునికి అందరూ తెలుసు. వారి యొక్క బాధలు తెలుసు, వారి యొక్క బలహీనతలు తెలుసు, వారి యొక్క ఆశలు తెలుసు, వాళ్ళ యొక్క ఆశయాలు కూడా తెలుసు. ఈ కార్యక్రమాన్ని వింటున్న నీవు, ఈ మాటలు వింటున్న నీవు, ఆయనకు తెలుసు. ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. రా, నాతో సహవాసం చేయి, నాతో సంబంధమును కలిగి ఉండు. ఇప్పటికే అటువంటి స్థితి ఉంటే ఇంకా నువ్వు లోతైన అనుభవాన్ని కలిగి ఉండు. నీలో ఉన్న ఆ ప్రతి వేదన నేను కొట్టివేస్తాను, ప్రతి బలహీనతను నేను తీసివేస్తాను అని ప్రేమతో పిలుస్తున్న దేవుడు అండి యేసుక్రీస్తు ప్రభు. ఆ జక్కయ్యని పిలిచినప్పుడు ఎంతగానో సంతోషించి చెట్టు దిగి వస్తా ఉన్నాడు. ఆయన ఇంట చేర్చుకొని ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుని నీ రక్షకునిగా ఇప్పటికే అంగీకరించున్నావా? ఆయనతో సహవాసములు ఇప్పటికే బలపరచబడుతున్నావా? అయితే ధన్యుడవు, ధన్యురాలు. ఒకవేళ లేనట్లయితే ఇకనైనా ఆయన వైపు తిరిగి ఆయన పిలిచే ఆ అద్భుతమైన పిలుపులో ఉన్న ఆశీర్వాదం మనం అనుభవించాలని నేను నిన్ను ప్రోత్సహిస్తున్నాను. దేవుడిట్టు గొప్ప మాటని ఎన్నికలు భద్రపరిచి ఆశీర్వదించుగా. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమె. గాడ్ బ్లెస్ యు.